అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. విశ్వ యవనికపై భారత ఖ్యాతిని మరోసారి ఇనుమడింపజేసింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసిలోకి విజయవంతంగా పంపి చరిత్ర సృష్టించింది. సరిగ్గా ఈ ఉదయం 9 గంటల 28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికెగిరిన PSLV C-37 వాహన నౌక మన దేశానికి చెందిన 3 ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టింది. పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేసిన ఇస్రో తన నమ్మిన బంటు PSLV ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మొత్తం 104 ఉపగ్రహాల బరువు 1378 కిలోలు కాగా భారత్కు చెందిన కార్టోసాట్ 2 ఉపగ్రహం ఒక్కటే 714 కిలోల బరువైనది. మన దేశానికి చెందిన మిగిలిన 2 ఉపగ్రహాలు INS-1A, INS-1B బరువు కేవలం 30 కిలోలు మాత్రమే. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ 28 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మెరుపు వేగంతో నింగిలోకి దూసుకుపోయిన PSLV C-37 వాహన నౌక ఒక్కొక్కటిగా ఉపగ్రహాలను నింగిలోకి చేర్చింది. PSLV negotiating the dense atmosphere. All the strap-ons firing well. 320 टन भारी 44.4 मीटर ऊंचे विक्षेपण यान की మొత్తం 28 నిమిషాల 42 సెకండ్లలో ఈ ఉపగ్రహాలన్నింటినీ నిర్దేశిత కక్షల్లో వదిలిపెట్టింది. భారత్ ప్రయోగిస్తున్న కార్టోసాట్ 2D, INS-1A, INS-1B ఉపగ్రహాలు 511 కిలోమీటర్ల ఎత్తులో క్రమానుగుణంగా 17 నిమిషాలకే ప్రధాన రాకెట్ నుండి విడిపోయాయి. విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలన్నీ 18 నిమిషాల నుంచి 28 నిమిషాల 42 సెకండ్లలో కక్షలోకి చేరాయి. భారతీయ ఉపగ్రహం కార్టోసాట్ దాదాపు 505 కిలోమీటర్ల ఎత్తున భూకక్షలో పరిభ్రమిస్తూ 5 ఏళ్లు సేవలందించనుంది. భూ పరిశీలన నిమిత్తం పంపుతున్న కార్టోసాట్ రక్షణ శాఖకు ఎంతో ఉపయోగపడనుంది. 6 నెలల పాటు సేవలందించనున్న INS-1A, 1B సూక్ష్మస్థాయి ఉపగ్రహాలను విభిన్న తరహాల్లో స్పేస్ అప్లికేషన్ కేంద్రం రూపకల్పన చేసింది. వేర్వేరు ప్రయోగాలు చేయడానికి వాటిని ఉపయోగించనున్నారు. विस्तृत संवर्धित संस्करण घड़ी होती है वो अभी तक जो निष्पादन है वो बिल्कुल सामान्य. గతేడాది ఇస్రో 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపింది. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపగా ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉంది. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇప్పటి వరకు ఒకేసారి 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఆ రికార్డులన్నింటినీ 104 ఉపగ్రహాలతో ఇస్రో అధిగమించి మువ్వన్నెల జెండాను రెప్రెపలాడించింది. Now all the 6 strap-ons functioning and the atmosphere is successfully been negotiated. In about 10 seconds from now, we will see the first set of 4 ground-lead strap-ons separated. Trajectory parameters of PSLV C-37 is available to these ground stations via the antenna mounted on the rocket along with the required subsystems. This information ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఇస్రోపై విదేశీ వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో తాము విజయం సాధించామని ప్రయోగం అనంతరం వారు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు ప్రయోగాల కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ప్రకటించారు. C-37 has put in the Cartosat 2 series satellite, and all the remaining 103 satellites have been successfully put into the orbit by this launch vehicle. My hearty congratulations to the entire ISRO team for the wonderful job they have done. With this, another record PSLV has created. It has launched so far 226 satellites, out of which 179 are from foreign nations. In fact, as you know, when you carry 104 satellites, it's a very complex mission. It's a lot of associated issues are there. Of course, our teams had
come out with very good solutions at the right moment. Unique separation sequence has been designed by our team and which has functioned well today. 104 satellites have been very precisely injected into the orbit as per the intended sequence by PSLV C-37, clearly reiterating the ISRO's capability in handling complex missions in a more professional way. The countdown time of 28 hours for this mission was the shortest among all the PSLV missions we had so far. I salute the entire team who has kept our flag flying high and taking India to a commendable position.